హాయ్ అండి, అందరికీ నమస్తే. ఊరు నుండి అయితే తెలిసిన వాళ్ళు వచ్చారనమాట. జున్ను పాలు తీసుకొచ్చారనమాట అండి. మంచి చక్కటి పల్లెటూరు నుండి అయితే వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలతోటి జున్ను చేస్తే. ఇంకా అలాగే మామూలు పాలు కూడా కొన్ని కలిపానమాట. ఇంకా అందులోకి బెల్లం తురుము అనేది. ఇప్పుడు జున్నులో 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట అండి. ఇంతకుముందు వీడియోలో అయితే జున్నును ఆవిరిలో ఉడికించటము, ఇంకా ఇదేమో చాలా సులువు అనమాట అండి. ఆవిరిలో ఉడికించే జున్నుకి 30 మినిట్స్ పడితే దీనికి కేవలం 5 మినిట్స్ చాలన్నమాట అండి. స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అలాగే కొంచెం సన్నమంట అనేది పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట అండి. పక్కకు అనేది అసలు వెళ్ళకూడదు, ఎందుకంటే అడగంటి పోతాయి, గడ్డ కడుతూ ఉంటాయి కాబట్టి జున్ను పాలు కలుపుకుంటూ అక్కడే ఉండాలి. మంట అనేది సిమ్లో పెట్టాలి. ఇంకా తగినంత బెల్లము, కొంచెం పంచదార, అలాగే యాలకుల పొడి అనేది వేసాను అనమాట. ఇంకొంచెం అయితే లాస్ట్లో దింపే ముందు మనము కొంచెం మిరియాల పౌడర్ అనేది వేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు గురువారం కాబట్టి దేవునికి నైవేద్యంగా జున్ను పెట్టడం చాలా మంచిది కాబట్టి ఇంకా మా వారికి ఇష్టమైన విధంగా ఈ విధంగా చేస్తే మా వారికి ఇష్టం అనమాట అండి. సో ఆయనకు కూడా పెట్టాను అనమాట.